అందరికీ నమస్తే. ఈరోజు అఖండ తాండవం 2 మూవీని సుదర్శన్ 35mm థియేటర్లో దాదాపుగా ఒక 300 మందికి పైగా అటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, త్రివిధ దళాల నుంచి వచ్చినటువంటి వారందరూ కావచ్చు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి ఎంతో మందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆవిడ తీసుకుని వచ్చి ఈ మూవీని చూపించారు. అఖండ తాండవం 2 నిజంగానే అఖండ తాండవం అని చూపించింది. హైందవ శక్తి ఏంటి అనేది ఈ మూవీలో తెలుగులో అసలు ఇలాంటి మూవీస్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తెలుగులో ధర్మం కోసం దేశం కోసం ఎలా ఉండాలి అని చెప్పి వారు బోయపాటి శ్రీను గారు ఈ సినిమా డైరెక్టర్ గారు చాలా గొప్పగా ఈ మూవీని డైరెక్ట్ చేశారు. భారతీయ తత్వాన్ని నరాన జీర్ణించుకున్నటువంటి భారతీయ తత్వాన్ని నిద్ర లేపి ప్రతి ఒక్కరిని కూడా వారందరూ కూడా భారతీయ తత్వం ఏంటి అనేది తెలుసుకునేలా చేసి యువతరానికి ఈ మూవీని నిజంగా బహుమతిగా అందించారు. వారి మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బోయపాటి శ్రీనివాస్ గారు. చాలా మందికి తెలుగులో అసలు ఇలాంటి మూవీస్ తీయాలనే ఆలోచన ధైర్యం కూడా చాలా మంది చేయరు. అసలు అలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఇది ధైర్యం చేయడానికి ఏం లేదమ్మా. ఇది మన గురించి చెప్పుకోవడానికి, మన దేశం గొప్పది, మన ధర్మం గొప్పది, మన వెన్నుముక లాంటి దైవాన్ని మనం నమ్ముదామని చెప్పడానికి దీని ధైర్యం ఎందుకమ్మా? డైరెక్షన్ వస్తే సార్. ఇలాంటి ప్రేరణాత్మక సినిమా వెనక మీ సంకల్పం ఏంటి? మీ సంకల్పం ఎటువంటి సంకల్పం ఉందంటారు? తప్పకుండా ఈరోజు ఈ సాఫ్ట్ ఫోన్స్ కానీ, అలాగే ఇప్పుడు ట్రెండ్ వాష్ అంటూ మొత్తం అదర్ కల్చర్స్ మనం బాగా అడాప్ట్ చేసుకుంటూ కొంచెం మనం అన్ని మన రూట్స్ మర్చిపోతున్నాం. మన రూట్స్ ఇవి అని చెప్పడమే నా మెయిన్ నా ఉద్దేశం. మన రూట్స్ ఇవి, మనం ఇంత గొప్ప వాళ్ళం, మన ధర్మం ఇంత గొప్పది, మన ధర్మాన్ని పాటించిన ప్రతి దేశం ఈరోజు బాగుంది. మన ధర్మాన్ని పాటించిన ప్రతి దేశం యుద్ధాలని తలకాయ చూస్తున్నాం, కళ్ళ మీద చూస్తున్నాం. ఈ మరణ హోమాలు, రక్తపాతాలు, ఈ ధర్మం ఉన్న ప్రతి చోట అందరూ బాగున్నారు. కాబట్టి అది చెప్పడమే నా ఉద్దేశం. ఇందులో మీరు ఒక మాట చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుందండి. ధర్మాన్ని ఎప్పుడైతే వీళ్ళ మనోధైర్యమే ధర్మము అంటారు, ఆ ధర్మాన్ని దెబ్బతీస్తే దేశాన్ని మనం ఆధీనపరచుకోవచ్చని. ఇది ఎలా, మీరు ఏంటి ప్రేరణ? దీనికి ధర్మంతో పాటమ్మా మెయిన్ ఎవరు వచ్చినా కూడా మనల్ని మూల కొట్టారు. అంటే దేవాలయాలు వాళ్ళు కొట్టారు, విగ్రహాలు వాళ్ళు కొట్టారు, వేదాలు చదివితే నాలుకలు కోసారు, వింటే చెవులు సీసం కోసారు. ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ ప్రపంచం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఉంది మన దేశం. దానికి కారణం ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఆ ధైర్యమే మనం నమ్మిన దైవం, మన వెన్నుముకే దైవం. ఆ దైవం మనకిచ్చిందే ఈ ధర్మం. అందుకనే ఆ రెండు మిక్స్ చేసి చెప్పడం జరిగింది. ఈ దేశానికి సంబంధించి అనేక నెరేటివ్స్ ఇంకా కూడా చాలా నెగిటివ్ నెరేటివ్స్ ఉన్నాయండి. మీరు ఇందులో చాలా స్పష్టంగా కొన్ని నెరేటివ్స్ అయితే అద్భుతంగా బ్రేక్ చేశారు, అంటే పాజిటివిటీ వైపు. అలాంటి నెరేటివ్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని మీరు ముందు అది మనది అని మీరే చెప్తున్నారు. మన భారతీయ తత్వం అది, మన భారతీయుల ఆస్తి అది. దాన్ని చెప్పడానికి మనం ఎక్కడ ఇది లేదమ్మా. అదే చెప్తున్నానమ్మా, మన ఇల్లు నా కుటుంబం మంచిది, నా కుటుంబం గొప్పది, నా తల్లి గొప్పది, నా తండ్రి గొప్పవాడు అని చెప్పడానికి మనం దానిలో ఇది చేయాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా ఇవన్నీ ఏ ఉన్నాయో మంచి మొత్తం తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి 1 by 1 చేసుకుంటూనే వెళ్తాం. మీరు చాలా స్పష్టంగా కూడా భారతీయ తత్వం అంటే అందరము అనే ఒక యూనిటీతోనే ఉన్న మెసేజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక్క అపశృతి లేదండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కావట్లేదు, ఎస్పెషల్లీ సూడో సెక్యులర్స్ కి. మీరు ఏం చెప్తారు? భారతీయ తత్వం అంటే అది ఏమన్నా మతానికి సంబంధించింది కాదు, మీరు చాలా గొప్పగా ఆవిష్కరించారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మన చేతికి ఏళ్ళే ఒకలా ఉంటుంది, అందరూ ఒకలా ఉంటారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అర్థమైనా కాకపోయినా సరే కొంచెం మనం ఏదో ఒకటి ఇలా డిఫరెంట్గా పెడితే బెటర్ అన్న దీనిలో పెడుతున్నారే తప్ప నిజంగా సినిమా చూసి ఈ సినిమాలో ఉన్న విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే తర్కం చేస్తే తప్పకుండా మేము వచ్చిన. అలా కాకుండా ఏదో ఇది అనేసేసి ఎవరికి వాళ్ళు ఆపాదించుకోవద్దు. ఇది ఎందుకంటే అమ్మా, ఇది భారతీయులకు సంబంధించింది, 150 కోట్ల మంది భారతీయులకు సంబంధించింది. ఇందాక మీరు అంటూ ఒక మంచి మాట అన్నారమ్మా, చుట్టూ శత్రు దేశాలు. ఒక దేశానికి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి ఉండగలరు, కానీ భారతీయులకు వేరే దేశం లేదు, ఉన్నది ఈ దేశమే. ఏం జరిగినా ఇక్కడే బతకాలి, ఏం చేసినా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనమందరం ఒక అంబ్రెల్లా కింద లేకుండా వేరే ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఏదో ఉంది, వేరే ఇది ఉంది, అలా కాదండి.
ఒక మంచి చెప్పినప్పుడు అది అది మనవాళ్ళు కాదు కదా చెప్పింది అనుకుంటే ఎట్లా? ఎవరు చెప్పినా మేము వింటాం. అలాగే ధర్మం అంటే ఒక మంచి అనేది ఎవరు చెప్పినా స్వీకరించాల్సిందే. ఈ సినిమాలో ఒక మంచి చెప్పడం జరిగింది, యూనివర్సల్ గా చెప్పడం జరిగింది, దాన్ని అందరూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలాగే బల అతి బల అనే ఒక కాన్సెప్ట్ ని ఇప్పటి వరకు చాలా మంది బయటికి తెలియదండి. ఆ కాన్సెప్ట్ బయటికి తీసుకొచ్చి చాలా మంది తెలిసేలా చేశారు. ఇది ఎలా వచ్చింది? ఎప్పటి నుంచో తెలుసుకో మనకి అసలు ఎలా ఆ సేతు హిమాచలం నుంచి ఇక్కడ ఉన్న ఈ దీని వరకు శ్రీలంక వరకు ఆయన ఎలా అంటే ఆ రోజుల్లో ప్రయాణం ఎలా చేశారు, చేసి ఇన్ని హర్డిల్స్ దాటుకుంటూ ఎలా వచ్చారు అనేది ఆ రోజే విశ్వమిత్రుడు వాళ్ళకి అతి బల అనే ప్రక్రియ నేర్పి తద్వారా వాళ్ళని ఎంత శక్తివంతులు చేశారని చెప్పాం. అదే తీసుకొచ్చి ఇక్కడ మనం అప్లై చేసామమ్మా. సో మనకి ఎక్కడికి బయటకు వెళ్ళడం అవసరం లేదా, మనం ఇక్కడ ఎత్తుకుంటే చాలు, కావాల్సినవన్నీ ఉన్నాయి. ఒక్కటే చెప్తున్నాము, కురుక్షేత్రంలో జరిగిన మన హర్యానాలో ఉన్న కురుక్షేత్రాలో ఈ రోజు వెళితే కూడా అక్కడ మీకు రేడియేషన్ ఉంది. అంటే ఆ రోజుల్లో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మన అన్యాయుధాలు అధర్మణ వేదం నుంచి సృష్టించి దాన్ని ఆ రోజుల్లోనే వాడారు. ఇప్పుడు అన్యాయుధాలు అన్నారు కాదమ్మా, ఆ రోజుల్లోనే వాడారు వాళ్ళు. అది మంత్రంతో చేయగలిగారు. సో మనకి అంత శక్తివంతులు మనం. సో మన శక్తి ఇది అని తెలియజేయడమే మన సినిమా. దానికి ఎవరు ఏదో మామూలుగా ఇలా అయిపోతారా అలా లేపుస్తారా అంటే నిజంగా అన్ని చేయగలిగేది మన వాళ్ళే. మనకేముంది ఆ శక్తి, ఇంకెవరికి లేదు. చాలా చక్కగా మనకి ఎన్నో విషయాలను అద్భుతంగా తెలియజేశారు. అఖండ తాండవాన్ని నిజంగానే మనందరికీ కూడా చూపించారు. బాలకృష్ణ గారు కావచ్చు, ఇక్కడ మన డైరెక్టర్ గారు ఇద్దరు కూడా అద్భుతమైన కాంబినేషన్ తో ఈ మూవీని తెరకెక్కించి ఎన్నో కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. తరువాతి తరాలకు ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ధన్యవాదాలు.